ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తాజాగా కీలక సమావేశం నిర్వహించింది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఎజెండా. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లోని బూత్ స్థాయి నుంచి నీసీసీల వరకు అన్ని స్థాయిల్లో పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణాన్ని 60 రోజుల్లో పూర్తి చేయాలని పీసీసీ అధ్యక్షుల్ని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. ఇదిలా ఉంటే త్వరలో కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలో దాదాపుగా మరో 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ప్రధానంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఈ సమావేశాన్ని కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించింది. కాగా గ్రామ పంచాయతీల్లోని బూత్ స్థాయి నుండి జిల్లా కాంగ్రెస్ కమిటీలు అంటే డీసీసీల వరకు అన్ని స్థాయిల్లో పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణాన్ని 60 రోజుల్లో పూర్తి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. ఈ మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు స్పష్టమైన మార్గదర్శనం చేసినట్లు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. కాగా ఈ కీలక సమావేశం వివరాలను ఎక్స్ వేదికగా కేసీ వేణుగోపాల్ తెలియజేశారు. ఇదిలా ఉంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులకు గడువు నిర్దేశించినట్లు కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. అలాగే సదరు కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలతో పాటు అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని పీసీసీ ప్రెసిడెంట్లను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. అంతేకాదు కమిటీలకు ఎంపికైన నాయకులకు జిల్లా, బ్లాక్ స్థాయిల్లో శిక్షణా తరగతులు కూడా నిర్వహించాలని స్పష్టం చేసినట్లు కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బీహార్ ఎన్నికల ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ కోలుకుంటోంది. కొన్ని నెలల క్రిందట జరిగిన బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి మహాగఠబంధన్ కూటమి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే సదరు మహాగఠబంధన్ కూటమిలో రాష్ట్రీయ జనతాదళ్ ప్రధాన రాజకీయ పార్టీగా ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ జూనియర్ పార్ట్నర్గా ఉంది. అంతేకాదు రాష్ట్రీయ జనతాదళ్ సీట్లు ఇచ్చేదిగాను, కాంగ్రెస్ పార్టీ సీట్లు తీసుకునేదిగాను నడిచింది. దీనికి ప్రధాన కారణం ఆర్జేడీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉండడమే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల గురించి తెలుసుకుందాం. కేరళలో కాంగ్రెస్ నాయకత్వాన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో ఒక శిబిరం ఉంది. ప్రస్తుతం యూడీఎఫ్ కూటమి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కాగా ఇటీవల కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక సీట్లు గెలుచుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్థానిక ఎన్నికల్లో హస్తం పార్టీ సత్తా చాటుకుంది. ఇక రెండోది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. ఇక్కడ మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాగా ఇండియా కూటమిలో కాంగ్రెస్తో పాటు తృణమూల్ కాంగ్రెస్ కూడా ఉంది. అయితే సంస్థాగతంగా చూస్తే పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. అంతేకాదు టీఎంసీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కూడా ఉండకపోవచ్చు. దీంతో బెంగాల్లో బలపడాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇక మూడోది తమిళనాడు. ఇక్కడ కాంగ్రెస్ కు మిత్రపక్షమైన డీఎంకే అధికారంలో ఉంది. అయితే తమిళనాడులో ద్రవిడ పార్టీలదే ఆధిపత్యం. క్రిందటిసారి ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. ఈసారి కూడా 2 పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయి. అయితే తమిళనాట స్వంతంగా ఎదగాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా సంస్థాగతంగా బలపడాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయానికొచ్చింది.